రోజుకో వంటకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీకు చాలా రుచి అయిన పచ్చడి, గోంగూర పచ్చడా ఇది అని అనుకునే విధంగా ఉండే చుక్కకూర పచ్చడి చూపిస్తున్నానండి. ఈ చుక్కకూర ఇంత ఉందనుకుంటున్నారా? ఇది సగానికి సగం అయిపోతుందండి. ప్యాన్లో వేసి ఒక 2 నిమిషాలు మగ్గించగానే. ఇది 4 కట్టల చుక్కకూర. దీనికి ఉజ్జాయింపున అంటే ఒక 4 స్పూన్లు మెంతులు అనుకోండి, ఒక 3 స్పూన్లు ఆవాలు, ఒక 10-12 ఎండుమిరపకాయలు ఇవి తీసుకుని ఇంగువ వేసి ఇది వేరేగా పోపు వేయించుకోవాలి ఒక ప్యాన్లో. ఈ చుక్కకూర అంతా ఇంకో ప్యాన్లో ఆయిల్ వేసి తగినంత ఉప్పు వేసి చిటికెడు పసుపు వేసి మగ్గించుకోవాలి. మళ్ళీ చూపిస్తాను. ఇలా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేస్తున్నానండి. ఇప్పుడు చుక్కకూర వేసేస్తాను. తగినంత ఉప్పు పసుపు వేసానండి, చిటికెడు పసుపు, తగినంత ఉప్పు. ఒక్క 2 నిమిషాల్లో ఈ కూర అంతా కిందకి దిగిపోతుంది. ఆకంతా ఎలా దిగిపోయిందో, ఇందులో ఆకులో ఎంత కడిగి ఆరబెట్టినా కొద్ది తడి ఉంటుంది. ఆ నీరంతా పోయేదాకా, ఉప్పు వేస్తాం కదా, అది నీరులా వస్తుంది, పోయేదాకా నూనె తేరిదాకా దీన్ని మగ్గించుకోవాలి. ప్యాన్ పెట్టుకుని ఇలాగా ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి వేయించుకుంటున్నాను. ఈ పోపు వేగాక చల్లారాక మిక్సీ చేసుకోవాలి. వేగిపోయిందండి. ఇప్పుడు దీన్ని చల్లారి పెట్టుకుని మిక్సీ చేసుకుంటాను. ఇదేమో మగ్గుతోంది చుక్కకూర. ఇదిగోనండి మిక్సీ చేసుకున్న మెంతి కారం. ఆకు మగ్గిపోయిందండి, నూనె తేరుతోంది. ఇప్పుడు ఉప్పు మొదటే వేసేసుకున్నాను కదా, ఇప్పుడు ఈ మెంతి కారం అంతా ఇందులో వేసేయాలి. ఇదిగోనండి నూనెతో, ఇంగువ వాసనతో ఈ పచ్చడి గుమగుమలాడిపోతుంది. ఎవరికైనా దీని రుచి మీరు చెప్తే తప్ప ఇది గోంగూర పచ్చడి అనే అనుకుంటారు అందరూ. ఈజీగా అయిపోతుంది, చాలా బాగుంటుందండి. రోజుకో వంటలో నేను చేసిన ఈ చుక్కకూర పచ్చడి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇది మీకు కనుక నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. మీ ఎంకరేజ్మెంట్ నేను కోరుకుంటున్నాను. ఉంటాను. మీ విజయ పన్నాల.